నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఘనా విన్నీసోల్. నేను ఈరోజు మా పాప కోసం బుక్ చేయబోతున్నాను. వాటిలో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తానో చూపించేస్తాను. ఇప్పుడైతే డ్రై రోస్ట్ చేస్తున్నాను. డ్రై రోస్ట్ చేసినవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, అటుకులు. ఇప్పుడేమో నేను జీడిపప్పుని ఫ్రై చేస్తాను. నేను అన్నీ ఈ గ్లాస్ మెజర్మెంట్తో, ఈ సోల్ అంటారు కదా, దీని మెజర్మెంట్తో తీసుకున్నా. 1 కప్ రైస్కి అన్నీ పావు మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నా. 1 కప్ రైస్కి పావు క్వాంటిటీలో, అంటే ఇక్కడ వరకు వచ్చేంత వరకు నేను మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నా. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తున్నానంటే బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, అటుకులు అండ్ వాము, జీరా, బాదం పప్పు అండ్ జీడిపప్పు నేను వేసి అవన్నీ డ్రై రోస్ట్ చేసేసి నేను మిక్సీ పట్టేస్తాను. మా పాప కోసం ఎర్ర కందిపప్పు ఉంటే మీరు అది కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే అంతకుముందు ఎర్ర కందిపప్పు యూజ్ చేశాను. నేను ఇప్పుడు నార్మల్గా మామూలు కందిపప్పు ఎల్లో కలర్ది యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా యూజ్ చేసుకోండి. పచ్చాని పప్పు అయితే నేను వేయట్లేదు, ఎందుకంటే మా పాపకి పడట్లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఇంకా రాగి అవేమో నేను నార్మల్గా ఉగ్గు తయారు చేసేటప్పుడు రాగి పౌడర్ మిక్స్ చేసి ఉగ్గు చేస్తాను. లేదంటే మీరు నార్మల్గా రాగుల్ని మొలకెత్తిచ్చి వాటిని ఎండపెట్టి రోస్ట్ చేసి ఈ పౌడర్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే సపరేట్గా చేసి ఇస్తాను కాబట్టి ఇందులో మిక్స్ చేయట్లేదు. వీటిలన్నీ డ్రై రోస్ట్ చేసేసుకున్న తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత ఉగ్గు కూడా ఎలా చేస్తాను నేను మీకు చూపిస్తాను. మా పాపకి నేను ఎలా చేసి పెడతానో నేను మీకు చూపిస్తా. నేనేమీ పెద్ద మాస్టర్ చెఫ్ ఏం కాదు. నేను మా పాప కోసం నేను ఎలా చేస్తున్నానో అలా చేసి చూపిస్తా. అండ్ మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను మా బేబీకి ఏ ఫుడ్ పెడతానో అవి కూడా నేను వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ డ్రై రోస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. అన్నీ డ్రై రోస్ట్ అయిపోయినవి నేను పెట్టుకున్నవన్నీ. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేస్తా. చూసుకున్నారు కదా, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో చూసుకున్నారు కదా. ఇవి మాడకొట్టొద్దు, వీటిని మాడకొట్టొద్దు. ఓన్లీ డ్రై రోస్ట్ చేయండి అంతే, మాడకొట్టొద్దు. ఫ్లేవర్ మారిపోద్ది. అండ్ నెయ్యిలో వాటిలో మాత్రం ఫ్రై చేయమాకండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అండ్ మ్యాక్సిమం 1 to 2 weeks మాత్రమే స్టోర్ చేసుకో, లేదంటే 1 month వరకు ఉంచుకున్నా పర్వాలేదు. ఎప్పటికప్పుడు చేసుకోండి. అండ్ గ్లాస్ జార్స్లో కానీ ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేసేసేయండి. గ్లాస్లో కానీ స్టీల్లో కానీ స్టోర్ చేసుకోండి. ఓకేనా? నేను ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసి పౌడర్ ఎలా ఉందో చూస్తాను. పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇది చల్లారినాక మాత్రమే జార్లో స్టోర్ చేసుకోండి, లేదంటే బూజు వచ్చేసింది. 6 months 7 month బేబీస్కి అయితే బాగా మెత్తగా పట్టేసి జల్లించి స్టోర్ చేసుకోండి. మా అమ్మాయి 9th month కాబట్టి నేను ఏం జల్లించట్లేదు, నార్మల్గానే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఊకే ఎలా తయారు చేస్తాను చూపించేస్తాను, రండి. ఒక గ్లాస్ వాటర్కి 1 స్పూన్ ఉగ్గు పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుని ఇది ఉడికిపోయి దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ వెలిగించేసుకున్నాను. వేస్తాను. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇవి ఉడకనివ్వండి. సాల్ట్ అయితే 1 year వరకు యాడ్ చేయొద్దు. 10 months తర్వాత నుంచి బాగా తినలేకపోతే కనుక 10 months తర్వాత నుంచి వాడుకోవచ్చు. సాల్ట్ నేను వేయను. అంతా అయిపోయిన తర్వాత నేను ఉగ్గు పౌడర్ వేస్తాను. సాల్ట్ అయితే నేను మిక్స్ చేయను. మిక్స్ చేయాలి తినట్లేదు అనుకుంటే ఇంత రవ్వంత మాత్రమే, కరెంట్ పోయింది బయటకు వస్తాను ఆగండి. రవ్వంత మాత్రమే నేను మిక్స్ చేస్తాను. అదంతా ఉడికిన తర్వాత
అప్పుడు ఎలా ఉందో నేను మీకు చూపించేస్తా. ఓకేనా? అది చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోండి, గాజు జార్లో కానీ స్టీల్ జార్లో కానీ నేను చెప్పినట్టుగా, లేదంటే బూజు వచ్చేసిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. రాగి పౌడర్ అయితే నేను మాత్రం ఇప్పుడు మిక్స్ చేయట్లేదు. ఒక్కొక్కసారి రాగి పౌడర్ మిక్స్ చేసి ఉగ్గు చేస్తాను, ఒక్కొక్కసారి ఓన్లీ రాగి పౌడర్తో చేస్తాను, ఇంకొకసారి రెండు మిక్స్ చేసి చేస్తాను. ఆ పిల్ల ఎలా కోరుకుంటే అలా. అండ్ ఒకటి మా పిల్ల అయితే రాగి పౌడర్ వేస్తేనే మ్యాక్సిమం తింటుంది, లేకపోతే ఏదైనా సరే తిందనమాట. ఉగ్గు ఎలా చేసినా సరే రాగి పౌడర్ మిక్స్ చేస్తే తింటుంది, సాల్ట్ ఉన్నా లేకుండా తింటుంది. రాగి పౌడర్ వేసి ఉంటే దానికి చాలు. ఆ టేస్ట్ మరి దానికి నచ్చిద్దో ఏమో. పచ్చని పప్పు దానికి పడదు కాబట్టి నేను వేయలేదు. అండ్ అన్నీ ఒకేసారి వేసుకోకండి. 6 months బేబీస్కి అయితే మ్యాక్సిమం కందిపప్పు, బియ్యం, వాము, జీలకర్రతో చేయండి. తర్వాత 1 week అలా పెట్టిన తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. వాళ్ళకి ఏది పడుతుందో ఏది పడట్లేదో చూసుకుని పడితే ఇంక్రీజ్ చేయండి, లేదంటే అక్కడితో మానేయండి. అది ఈ ఉగ్గు రెసిపీ ఈరోజు. రేపొద్దున మరో కొత్త వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఉగ్గు అయిన తర్వాత నేను ఒకసారి అప్డేట్ ఇస్తాను ఎలా ఉందో కన్సిస్టెన్సీ. ఓకేనా ఫ్రెండ్స్? ఉగ్గు ఎలా ఉందో అప్డేట్ ఇస్తా అన్నాను కదా, నేను ఈ వీడియోలోనే అప్డేట్ ఇచ్చేస్తున్నాను. ప్రిపేర్ చేసిన తర్వాత ఉగ్గు ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇది వేడిగా ఉంది, హాట్గా ఉంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత గట్టి పడుతుంది అని చెప్పి నేను దించేసుకున్నాను. పొగలు వస్తుంది చూసారా? అండ్ నేను గ్లాస్ డబ్బాలో స్టోర్ చేస్తాను అనమాట ఉగ్గుని. నేను ఈ గ్లాస్ దాంట్లో స్టోర్ చేస్తాను ఉగ్గుని. ఒక గ్లాస్ రైస్కి నాకు ఎంత వచ్చింది, ఉగ్గు పౌడర్ ఎంత వచ్చింది అనమాట. నాకు 1 గ్లాస్ రైస్కి నాకు ఉగ్గు పౌడర్ ఎంత వచ్చింది. దాంట్లో బియ్యం, కందిపప్పు, ఇంకా వాము, జీలకర్ర, పెసరపప్పు, బాదం, జీడిపప్పు వేసాను. మిక్సీ పడితే ఎంత వచ్చింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.